హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్లో కాంతా సినిమా చూశాను. సినిమా చూడగానే ఎలా అనిపించింది ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఓవరాల్గా సినిమా యావరేజ్ అనిపించింది. అది యావరేజ్ ఎందుకు అనిపించింది, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఫస్ట్ థింగ్స్, స్టోరీ లైన్. అంటే ఒక డైరెక్టర్కి హీరోకి ఈగో క్లాష్ ఉంటుందన్నమాట. ఆ ఈగో క్లాష్ ఎందుకు ఉంది, డైరెక్టర్ ఏం తీద్దాం అనుకున్నాడు, హీరో ఏం తీద్దాం అనుకున్నాడు అనేది కాంతా అనే స్టోరీ. ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది రివీల్ చేయడానికి లేదు, ఎందుకంటే ట్రైలర్లో కూడా ఇంతవరకే చూపించారు కాబట్టి నేను రివీల్ చేయడానికి లేదు. కమింగ్ టు ద పాజిటివ్స్, పర్ఫార్మెన్సెస్ చెప్తున్నా కదా, టెరిఫిక్ పర్ఫార్మెన్స్. అంటే ఎవ్రీ యాక్టర్ ఒకరికి మించి అంటే నీకంటే గొప్పగా నేను చేయలేనా అన్నట్టు యాక్ట్ చేశారు. దల్కర్ సల్మాన్ గారు టెరిఫిక్ యాక్టింగ్, అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఒక ఈవిల్ లాఫ్ ఇస్తారు సినిమా మధ్యలో, అది ఒకటి. అంతే, ఆయన గురించి ఇంకా ప్రతి సినిమాకి అది పెరుగుకుంటూ వెళ్తుంది, కానీ అది మనం వర్ణించలేము, అంత బాగా యాక్ట్ చేశారు. సముద్రకని గారు చాలా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ భాగ్యశ్రీ వర్సే తను చెప్పింది కదా ఈవెంట్స్లో, లైక్ నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను, మిగతా సినిమాలో అంతా జస్ట్ ఏదో కమెంట్ గో హీరోయిన్ లాగా అని చెప్పి షీ రియల్లీ లివ్డ్ ఇన్ దట్ రోల్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ ఇంట్రీగింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఆ మూడ్కి తగ్గట్టు అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అయిపోయింది, ఇంకా కొట్టేశాడు, పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అనుకున్నా. అంత బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. ఎవ్రీ సీన్ ఇంటెన్స్గా ఉంటుంది, చాలా ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది, ఎక్కడ ఈ సీన్ లాగ్ అయింది అనిపించదు. అండ్ ఆ సాంగ్స్ కూడా అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి కాబట్టి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఫ్లోని డిస్టర్బ్ చేసింది అనేలాగా ఉండదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సెకండ్ హాఫ్లో ఈ సినిమా జోన్రానే మారిపోతుంది, కంప్లీట్ జోన్రానే మారిపోతుంది. మరి అది ఎందుకు అనిపించింది, అది ఎక్కడ హింట్ ఇవ్వలేదు. ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఒక హార్డ్ హీటింగ్ డ్రామా చూడబోతున్నాం అనేది చూపించారు. కాకపోతే సెకండ్ హాఫ్లో ఆ జోన్రా మారినప్పుడు ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ లైక్ హీరోయిన్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఆ హీరోయిన్ ఎమోషన్ కనెక్ట్ అయితే ఓకే, వర్క్ అయ్యేదేమో. బట్ హీరోయిన్ ఎమోషన్ అసలు కనెక్ట్ అవ్వలేదు. అలా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల సెకండ్ హాఫ్ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా ఏదో చేసేద్దాం, ఎమోషనల్ చేసేద్దాం అనుకున్నారు, కానీ బట్ ఆ హీరోయిన్ ఎమోషన్ ఏదైతే వర్కౌట్ అవ్వలేదో దానివల్ల సెకండ్ హాఫ్ అంతా చాలా డ్రాగ్ చేసినట్టు, ఇంకెంత స్ట్రెచ్ చేస్తారు అన్నట్టు అనిపించింది. అంటే ఆ సెకండ్ హాఫ్లో రానా దగ్గుబాటి గారు ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి సినిమా అంటే రానా దగ్గుబాటి గారు ఇంప్రెస్ చేశారు, ఆయన కామెడీ టైమింగ్తో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో ఇంప్రెస్ చేశారు. బట్ లేదు, సెకండ్ హాఫ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా ఇంకా ఏంట్రా బాబు అన్నట్టు అయిపోతుంది. సో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ హాఫ్ కోసం చూడాలి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ఒక్క సీన్ కూడా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా యావరేజ్ అనిపించింది. ఈ సినిమా అందరికీ ఎక్కుతుందా అంటే అది చెప్పలేను. నేను ఎక్కువ సినిమాలు చూసాను, నాకు ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం, ఇలాంటి డ్రామాలు అంటే చాలా ఇష్టం, అయినా ఎక్కలేదు, యావరేజ్ అనిపించింది. అది కూడా ఫస్ట్ హాఫ్ ఇంటెన్స్ సీన్స్, ఆ పర్ఫార్మెన్సెస్ వల్ల. సో జనరల్ ఆడియన్స్కి మోస్ట్లీ ఎక్కకపోవచ్చు, చూద్దాం. మీరు సినిమా చూస్తే ఎలా ఉందో కింద కామెంట్స్ చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్.